ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ రోజున మనము శ్రీమద్ భాగవతములోని భరత వంశము గురించి ఈరోజు మనము చెప్పుకుందాము. క్షత్రియుల నుండి చాలామంది బ్రాహ్మణులు, అలాగే బ్రాహ్మణుల నుండి చాలామంది క్షత్రియులు జన్మించినట్లు చారిత్రక సంఘటన బట్టి తెలుస్తుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః అని ఉపదేశించారనమాట. అంటే గుణకర్మలను అనుసరించే 4 వర్ణములు ఏర్పడినాయి కానీ జన్మచే కాదు. కనుక జన్మ ఏదైనప్పటికీను మనిషికి గల ఒకానొక వర్ణ లక్షణములను బట్టి అతని వర్ణమును నిర్ణయించవలసి ఉంటుంది. అందుకే ఎల్లక్షణం ప్రోక్తం అని అందుకే చెప్పబడింది అనమాట. ఈ సాంఘిక వ్యవస్థలో గుణములను బట్టి మనిషి యొక్క స్థితి నిర్ణయించబడుతుంది. శాస్త్రాలలో విస్తారముగా చెప్పబడిన విషయం ఇదే. జన్మము నిజానికి గౌణమైన అంశము, అంటే ఒక ప్రత్యేకమైన అంశము, కానీ మనిషి యొక్క గుణకర్మలే అత్యంత ప్రధానమైనవి. అందుకే చెప్తుంటారన్నమాట, ఎలాగ జన్మించావో ముఖ్యం కాదు, ఎలాగ జీవించావో ముఖ్యం అని చెప్తున్నారు పెద్దలు అనమాట. అంతేకాకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా అనమాట. అంటే ఎలాగ జన్మించావో కాదు, ఎలాగ మరణించాలో కూడా భాగవతం చెప్తుంది అనమాట. అదే అలాగే ఏ కులంలో నువ్వు పుట్టావనేది ఇంపార్టెంట్ కాదు, నీకు ఎటువంటి గుణాలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఆ గుణాలను బట్టే అతనికి వర్ణం ఉంటుంది, కులం లేదు. అందుకే భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగాసను ఉపయోగించారు. అంటే ఏంటి, ఒక వ్యక్తికి బాగా భక్తి ఉంది, విగ్రహారాధన అంటే చాలా అతనికి ఆసక్తి ఉంది, ఇష్టం ఉంది, అతను బ్రాహ్మణుడు. అలాగే ఒక వ్యక్తికి శౌర్యం వీర్యం, అతనికి యుద్ధం మీద ఆసక్తి ఉంది, ప్రజలను రక్షించాలి, సమాజాన్ని సేవ చేయాలి, రాజ్యాధికారం, అట్లాగే ఉమ్, పరిపాలనా విధానం, వారిని క్షత్రియులు అన్నారు.
ఒక వ్యక్తికి వ్యాపారం చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, వ్యవసాయము, అలాగే గో ఆధారిత వస్తువులను విక్రయించటము, వారిని వైశ్యులు అన్నారు. అలాగే ఈ మూడు వర్ణాల వారికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని శూద్రులు. అందుకని ఈ ఒక్క యయాతి వంశంలో, అంటే మనం ఇంతకుముందు యయాతి గురించి చెప్పుకున్నాం. మనం ఈ యయాతి వంశంలో మనం చెప్పుకున్నాం. అంటే యయాతికి యయాతికి ఇద్దరు భార్యలు. గుర్తుందా మీలో క్లాస్లో ఎవరికైనా? దేవయాని శర్మిష్ఠ. కరెక్ట్. దేవాని ఎవరు? బ్రాహ్మణ పుత్రిక. అంటే దేవయాని ఎవరు? బ్రాహ్మణ పుత్రిక. యయాతి మహారాజు ఎవరు? క్షత్రియుడు. అంటే యయాతికిను బ్రాహ్మణ పుత్రిక పుట్టిన సంతానమే యదు. అక్కడి నుంచి యదువంశం మొదలైంది. ఈ విధంగా వీరిద్దరి కలయిక వల్ల కొంతమంది బ్రాహ్మణులు, అంటే క్షత్రియుల నుంచి బ్రాహ్మణులు వచ్చారు, బ్రాహ్మణుల నుంచి క్షత్రియులు వచ్చారన్నమాట ఈ వంశంలో. అందుకే ఈ వంశానికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉంది. ఆ విధంగా యయాతి బ్రాహ్మణ పుత్రిక అయినటువంటి దేవయాని ద్వారా యదువుని తుర్వసుని పుత్రులుగా పొందాడు. తుర్వసుడు ఇద్దరు కదా పుత్రులు. అలాగే రాచిపుత్రిక, అంటే క్షత్రియ వంశం చెందిన శర్మిష్ఠ ద్వారా ఆయన ముగ్గురిని, ద్రుహ్యువు, అనువు, పురువు అనే ముగ్గురు కొడుకులను కన్నాడు. అంటే మొత్తాన్ని యయాతి ఎవరు? 5 అనమాట అతనికి. యదువు నుండే యదువంశం వచ్చింది, పురువు నుండి పురువంశం వచ్చింది. ఈ ఈ పూర్వవంశంలోని వారే పాండవులట. ఇక పాండవుల యొక్క వంశోద్ధారకుడు పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజు జన్మించినటువంటి పూర్వవంశంలో పెక్కువ మంది రాజర్షులు జన్మించారని, పెక్కు బ్రాహ్మణ వంశములు కూడా దీని నుండి ఆవిర్భవించాయని తెలుపుతూ శ్రీ సుఖదేవుడు ఆ వివరాలను తెలుపసాగారు. ఈ వివరాలన్నీ కూడా నా మనకి 9వ స్కందంలో వస్తాయన్నమాట. 9వ స్కందంలో మనకి ఈ వివరాలన్నీ కూడా వస్తాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈ పూరుని వంశంలోనే జనమేజయుడు జన్మించాడు. అతని పుత్రుడు ప్రచిన్వానుడు, అతని పుత్రుడు ప్రవీరుడు, ప్రవీరుని పుత్రుడు మనస్సుడు, అతనికి చారుపదుడు జన్మించాడు. ఈ విధంగా సాగిన వారి వంశపరంపరలో రేబి అనేవాడు జన్మించాడు. అతని పుత్రుడు దుష్యంతుడు. ఇక్కడి నుంచి కథనం మొదలవుతుంది. దుష్యంతుడు ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు. అరణ్యములో బాగా అలసిపోయి అతడు అక్కడ కన్వముని ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక పరమ సౌందర్యవతి అయిన కన్య కనిపించింది. ఆమె సౌందర్యానికి ఆకర్షితులైనటువంటి దుష్యంతుడు తన నిలవరించుకోలేక ఆమె దగ్గరికి వెళ్ళాడు. మధురమైన వాక్కులతో పలకరించాడు. నవ్వుతూ పలకరించి, సుందరి, నీవెవరు పుత్రికవు? ఈ వనములో నీకు పనేంటి? నీవిక్కడ ఎందుకు ఉన్నావు? నీవు క్షత్రియ కన్యవేన నాకు అనిపిస్తుంది. నేను పూర్వంశము వాడిని కనుక అధర్మముగా నా మనస్సు ఎప్పుడు కూడా భోగింపకూడదు కదా అని అన్నాడు. దుష్యంతుని మాటలకు బదులుగా ఆ కన్య పలుకుతూ, నేను విశ్వామిత్రుని యొక్క పుత్రికను, అంటే కూతుర్ని. నా తల్లి మేనక. ఆమె నన్ను అడవిలో విడిచి వెళ్ళిపోయింది. కానీ నన్ను కన్వముని పెంచారు. నేను మిమ్మల్ని ఏ విధంగా సేవించగలనో సెలవివ్వండి రాజా. ఇక్కడ మీరు కూర్చోండి, నా సేవను స్వీకరించండి, భోజనం చేయండి, మీకు నచ్చితే ఇక్కడ ఉండవచ్చు అని కూడా అని చెప్పిందనమాట. ఇంతగా కన్య పేరు ఏంటంటే శకుంతల. ఆ విధంగా వారిద్దరికి బాగా పరిచయం పెరిగింది. అరే దాని తగ్గట్టుగా వారికి ప్రేమ కూడా చిగురించింది. ఆ విధంగా అక్కడే శకుంతల కూడా దుష్యంతుడు అక్కడే ఉండమని చెప్పి పలికింది. అతని భర్తగా ఉండమని చెప్పి కూడా ప్రార్థించింది. అతను ఆ విధంగా అతని దుష్యంతుడు శకుంతలని భార్యగా చేసుకున్నాడు. ఈ విధంగా వారెవరు భార్యాభర్తలుగా కావడానికి మనసు కూడబడ్డారు. ఆ విధంగా సహజంగా ఇద్దరు కూడా ఒకరికొకరికి ఆకర్షితమైంది అనమాట.
ఈ విధంగా వారు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ గాంధర్వ విధిలో ఆమె వివాహం చేసుకున్నాడు. అంటే వివాహం చేసుకున్నాడు అనుకోండి. ఇక ఆయన ఏం చేశారంటే వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత శకుంతల గర్భంలో వీర్యాన్ని ఉంచి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత తగిన సమయంలో శకుంతల ఒక చక్కని పుత్రుని కనింది, ఒక కొడుకుని కనింది. ఆ కొడుకుకి కన్వముని ఆ బాలునికి జాతకర్మాది సంస్కారాలు చేసి భరతుడు అని పేరు పెట్టాడు. ఈ భరతుడికి తండ్రి ఎవరంటే దుష్యంతుడు, తల్లి ఎవరంటే శకుంతల. ఆ పిల్లవాడు సింహాన్ని పట్టుకొని ఆడుకునేటంత మహాబలశాలి అయ్యాడట అతను. శ్రీహరి అంశాంశగా జన్మించిన భరతుని తీసుకునే శకుంతల తన భర్త అయిన దుష్యంతుని దగ్గరికి వెళ్ళిందనమాట. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో శకుంతల వెళ్ళింది, భర్త దగ్గరికి వెళ్ళింది. ఇలాగా పిల్లవాడిని తీసుకుని వెళ్ళింది అనమాట. భార్యాపుత్రుడు తన దగ్గరికి వచ్చినప్పుడు దుష్యంతుడు వారి గురించి తెలిసిన లోకానికి తెలిస్తే బాగోదని నిరాకరించాడు వారిని. వారు బయట నుండి రావడం చూసి వారి గురించి ప్రజలు తెలియకపోవడం దానికి కారణాలు. కానీ అప్పుడు నిరాకరించినప్పుడు అతనికి ఒక వాణి వినపడింది. అప్పుడు శకుంతల భరతుడు నీ పత్ని పుత్రులే, నిజానికి పుత్రుడు తండ్రికి చెందినవాడు, అందుకని వేదవాక్కును బట్టి తండ్రియే పుత్రుని రూపంలో జన్మిస్తాడు కనుక ఈ పుత్రుని స్వీకరించు, శకుంతలను అవమానించకు, బీజ ప్రదానం చేసిన వాడే నిజమైన తండ్రి, పుత్రుడు అతనిని యమరాజు చెర నుండి విడిపిస్తాడు, ఈ బాలుడు తండ్రి వినివే, శకుంతల నిజమే చెప్తుంది అని ఆ వాణి పలికిందనమాట. అప్పుడు దుష్యంతుడు ప్రేమతోటి ఇద్దరిని కూడా స్వీకరించాడు. ఎవరిని? పుత్రుణ్ణి, అలాగే శకుంతలని భారీగా కొడుగ్గా రాజ్యంలో అధికారికంగా అఫీషియల్గా స్వీకరించాడు అనమాట. అంతకుముందు ఏంటి, అడవికి వెళ్ళాడు, అక్కడ తను చూశాడు, మనసపడ్డాడు, ఆ, ఆవిడతోటి ఆవిడతోటి కలిశాడు, వచ్చేసాడు. తిను మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ విధంగా ఇప్పుడు అతను స్వీకరించాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ చూస్తే కనుక మనము పుత్రుడు తండ్రిని పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు. పున్నామ అని ఒక నరకం ఉందంట, అక్కడి నుంచి రక్షిస్తాడు. పుత్రుడే తండ్రిని ఉద్ధరిస్తాడు. భార్య పతివ్రత అయితే భర్తతో పాటుగా ఉద్ధరించబడుతుంది. అంటే ఆమె భర్తకు విధేయురాలుగా విశ్వాసపాత్రురాలుగా ఉంటే చాలు, ఆమె నడవడియే ఆమెను పతనావస్థ నుండి రక్షిస్తుంది అని చెప్పారనమాట. అందుకే పుత్రోనైతి నరదేవ యమక్షయాత్ అని భాగవతాలు చెప్పడింది అనమాట. అంటే పుత్రుడు తన తండ్రిని యమరాచరం నుండి రక్షిస్తాడట. బీజప్రద తండ్రి కాబట్టి పుత్రుడు రక్షించే తండ్రినే. తల్లిదండ్రులు విడిపోకుండా కలిసి ఉంటే తమ పుత్రుని వైష్ణవుని తీర్చిదిద్దే సహజంగానే వారిద్దరు కూడా యమరా శిక్షణ నుండి నరకాతలను విడబడబడతారు. ఇక్కడ మనకి పుత్రుడు ఉంటే నరకం నుంచి రక్షిస్తాడు. కానీ ఆ పుత్రుడు కనుక సరైన మార్గం లేకపోతే, అందుకని పుత్రుడు ఉన్నా పుత్రిక ఉన్నా కూడా వారిని మనం వైష్ణవులుగా తీర్చిదిద్దాలట. వారిని వైష్ణవు తీర్చిదిద్దితేనే మనకి ఉత్తమైన లోకం ఉత్తమైన లోకాల్లో మనకి ప్రాప్తం ఉంటుంది అని తెలుసుకోవాలి. అందుకని కేవలం కొడుకున్నంత మాత్రాన ఆ, చెప్పారు కదండి భాగవతం అంటే, భాగవతంలో ముందు ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు, వైష్ణవ తీర్చిదిద్దాలని చెప్పారు మళ్ళీ లాస్ట్లో. అది అంటే అది ఒకటో భౌతికంగా చెప్పారు, మళ్ళీ తర్వాత చివరిలో ఆధ్యాత్మికంగా చెప్పారనమాట. అందుకే తమ పుత్రుని వైష్ణవునిగా తీర్చిదిద్దితేనే సహజంగా వారి ఇరువురు కూడా యమరాజు శిక్ష నుండి నరకయాతనలు విడిపడతారు. అంటే ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల్ని వైష్ణవులు తయారు చేస్తారో వాళ్ళు యమరాజు శిక్ష నుంచి బయటపడతారట. అది ఇప్పుడు మళ్ళీ కథ చూడండి. దుష్యంతుడు మరణించిన తర్వాత భరతుడు ప్రపంచ చక్రవర్తి అయ్యాడు. ఇది ఇక్కడి నుంచి మనకు అసలు కథ మొదలవుతుంది అనమాట. సో దుష్యంతుడు మరణించిన తర్వాత ప్రపంచ చక్రవర్తి అయ్యాడు. అంటే దుష్యంతుడు తండ్రి మరణించిన తర్వాత
భరతుడు. శ్రీహరి అంశాంశైన భరతుడు తన కుడి హస్తములో శ్రీకృష్ణుని చక్రశిఖనమును, పాదముల యందు పద్మకోశిఖనమును కలిగి ఉండేవాడట. మహాభిషేక విధి ద్వారా ప్రపంచ చక్రవర్తిగా అయిన భరతుడు భృగుముని ఆధ్వర్యములో గంగ ఉద్గమ స్థానం నుండి సాగర సంగమ స్థానం వరకు గల ప్రదేశంలో 55 అశ్వమేధ యజ్ఞాలు చేశాడట. మో 55 అశ్వమేధ యజ్ఞాలు చిన్న విషయం కాదు. ప్రయాగలో సంగమ స్థానం నుండి ఉద్గమ స్థానం వరకు యమునా తటంలో 78 అశ్వమేధ యజ్ఞాలు చేశాడట. అపారమైన ధన సంపత్తులను బ్రాహ్మణులకు ఇచ్చాడట. ఆ సందర్భంలో అతను ఎన్ని గోవులు దానం చేశాడంటే ఒక్కొక్క బ్రాహ్మణుడికి 13,084 గోవులు ఇచ్చాడు దానం. బా చూడండి, ఒక్కొక్క బ్రాహ్మణుడికి 13,084 గోవులు దానం ఇచ్చాడట. అంటే 55 + 78 ఎన్ని చెప్పండి? 55 + 78 ఎన్ని యజ్ఞాలు చేశాడు చెప్పండి అతప్పుడు? ఉం? 133 గురూజీ. చిన్న విషయమా? అందుకే ఆయన పేరునే మన దేశం భారతదేశం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అదే అయినా అటువంటి యజ్ఞాలు ప్రస్తుత కలియుగంలో అసంభవం. కలియుగంలో చేయవలసిన యజ్ఞము సంకీర్తన యజ్ఞమే, హరినామ సంకీర్తన యజ్ఞమే. దీనిని అపారమైన యజ్ఞ సంబరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉండదు. యోగ్యులైన బ్రాహ్మణుల కొరత ప్రస్తుతం ఉండనే ఉన్నది. అంటే అసలు ప్రభుపతి ఏం చెప్పారంటే దేర్ ఆర్ నో క్వాలిటీ బ్రాహ్మణాస్ ఇన్ కలియుగ. అంటే ప్రామాణికమైనటువంటి బ్రాహ్మణులు తక్కువ మంది ఉన్నారు ఈ కలియుగంలో. అందుకని ఇటువంటి యజ్ఞాలు చేయడం చాలా కష్టం. కానీ అందరూ కలిసి హరినామ సంకీర్తనం చేయచ్చట. దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. మనసు ఉండాలి, భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలి కదా. అదే మనం చేస్తాం. నిత్యము కూడా హరినామ సంకీర్తన చేస్తాం మన టెంపుల్లో. ప్రతిరోజు హరినామ సంకీర్తన యజ్ఞమే, నిత్య యజ్ఞహోత్రం అంటారన్నమాట. అది సామూహిక హరినామ సంకీర్తనము మృదంగ కరతాలతోటి నిర్వహిస్తూ నృత్యాన్ని చేయడమే సంకీర్తన యజ్ఞము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నిరంతరము కూడా భక్తి శ్రద్ధలతో సంకీర్తన యజ్ఞం నిర్వహిస్తే కలిగే మొట్టమొదటి ప్రయోజనము తగినంత వర్షం పడుతుందట. తగినంత వర్షం కురియడము. ఈ ప్రయోజనము సిద్ధించినప్పుడే కదా తగినంత ధాన్యోత్పత్తి కలుగుతుంది. కాబట్టి ప్రపంచంలో అందరూ కూడా స్త్రీ పురుష అక్రమ సంబంధం లేకుండా, మత్తు పదార్థం స్వీకరించకుండా, జోదం ఆడుకున్నట, మాంసభక్షం చేయకుండా అనే 4 ధర్మాలను పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రంతో సంకీర్తన యజ్ఞం నిర్వహించాలి. అప్పుడు జీవన అవసరాలన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి. ప్రస్తుతం మన ఇస్కాన్ భక్తులు ఇదే చేస్తూ ఉంటారనమాట. భక్తుడు ఏ రోజు బాధపడి ఈ రోజు నాకు ఉంది లేదని నిరంతరం హరినామం చేస్తూ ఉంటాడు. ఆ భక్తుడికి ఏం కావాలో భగవంతుడు చక్కగా చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఈ విధంగా భరతుడు శ్రీహరిని శరణ పొందిన వాడు గనక అతడు దేవతల వైభవాన్ని కూడా అతిశయించాడట. అంటే దేవతల వైభవాన్ని మించిపోయింది ఈ యొక్క వైభవం. ఎందుకు? అతను శ్రీహరికి శరణ పొందాడు, భగవంతుడి శరణ పొందాడు కాబట్టి. అలాగే ఆయన ఇంకో యజ్ఞం చేశాడట చూడండి. అతడు మష్నారం అనే ఒక యజ్ఞం చేశాడట. ఆ యజ్ఞం చేసినప్పుడు అతను 14 లక్షల ఏనుగులు దానం ఇచ్చాడట. అసలు భరత మహారాజు కర్మల్ని ఎవరు కూడా అనుకరించలేరట. భవిష్యత్తులో కూడా ఎవరు కూడా అటువంటి కార్యసాధన చేయలేరు. అలాగా భరత మహారాజు ఒక విజయయాత్ర చేశాడనమాట.
ఆ యాత్రలో కిరాతులను, హునులను, యవనులను, పౌండ్రులను, కంకులను, కసులను, శకులను, బ్రాహ్మణ వేద విరుదులైన మ్లేచ్చులను ఓడించాడట, వధించాడట. అలాగే పూర్వము రాక్షసులు దేవతలను జయించి దేవతల భార్యలను, కుమార్తెలను చెరపట్టి తీసుకుని పోయారట వాళ్ళు. కానీ భరతుడు వారందరూ విడిపించాడంట. చూడండి. భరతుడు మానవుడు, కానీ దేవతల భార్య కూడా విడిపించాడట. చూడండి. భరతుడు దేవతల యొక్క భార్యలని, కుమార్తెలను కూడా విడిచిపెట్టి మళ్ళీ విడిపించి దేవతల దగ్గర చేర్చాడట. ఈ విధంగా అతడు 27,000 సంవత్సరాల రాజ్యపాలన చేశాడట. 27,000 సంవత్సరాలు చూడండి. అలాగే భరతునికి 3 భార్యలట. వాళ్ళు ఎవరంటే విదర్భ రాజకుమార్తెలు. రాజును పోలనటి పుత్రులు కలిగినందున వారు రాజు తమను విశ్వాసీయులుగా తలుస్తాడు అని భావించి తన సమ్మతాన్ని సంహరించారనమాట. అంటే 3 ఆయనకి కొడుకుల్ని కన్నారు, కానీ వారు రాజుగారి పోలిక లేవట. అందుకని వాళ్ళ వల్ల మళ్ళీ రాజ్యానికి, కుటుంబానికి నష్టం లేకుండా ఆ సంతానం మొత్తం సంహరించారట. మరి ఆ రోజులు అటువంటి ఆచారాలు ఉండేవేమో. ఈ రీతిగా తన వంశం భగ్నమయ్యేసరికి పుత్రోదయం కొరకు భరతుడు మళ్ళీ ఇంకో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం పేరంటే మరోత్సమము అనే యజ్ఞం చేశాడట. మరుత్తులు దానికి ప్రసన్నులై భరద్వాజుని పుత్రునిగా ఇచ్చారట. భరద్వాజుని పుత్రునికి ఇచ్చారట. ఈ భరద్వాజుడు ఎలాగా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం మనం. బృహస్పతి అంటే దేవతల గురువు బృహస్పతి తన సోదరుని భార్య మమతను భోగింపగోరాడట. ఇవన్నీ కూడా ఒక అవగాహన కోసం చెప్పుకుంటున్నాము, ఎవరు తప్పుగా అనుకోబాకండి. ఆమె గర్భవతి. గర్భస్థ శిశువు బృహస్పతిని ఎంతో వారించాడు. అయినా కూడా బృహస్పతిని మమత గర్భంలో వీర్యాన్ని విడిచిపెట్టాడు. ఆ విధంగా తన భర్త అతన్ని విడిచిపెడతాడు భయంతో మమత పుత్రుని విడిచివేసి వెళ్ళిపోయిందనమాట. ఆ పుత్రుడే భరద్వాజుడు. అంటే ఆ పుత్రుడు దేవతలు పోషించారట. ఆ పుత్రుడికి పేరు భరద్వాజుడు అని పేరు పెట్టారనమాట. ఆ విధంగా వాళ్ళు ఆ భరద్వాజుని ఎవరికి ఇచ్చారు? ఈ యొక్క భరతుడికి ఇచ్చారనమాట. భరత మహారాజుకి ఇచ్చారు. ఈ విధంగా భరతునికి భరద్వాజుడు, అలాగే అతని పుత్రుడు మన్యువు, ఈ వంశంలోనే రంతిదేవుడు కూడా జన్మించాడు. ఆ విధంగా భరద్వాజుడు యొక్క ఇంకొక పుత్రుడు గర్గురు నుండి సిని నుండి గార్గుడు జన్మించాడట. గార్గుడు క్షత్రియుడే అయినా అతని నుండి బ్రాహ్మణ వంశం ఉద్భవించింది. వీరి వంశంలోనే హస్తి అనేవాడు జన్మించాడు. అతడే హస్తినాపురం నిర్మించాడు. దాన్ని ఇప్పుడు మనం న్యూఢిల్లీ అంటాం. ఆ తర్వాత వ్యాసదేవుడు ఆ, తన తల్లి అయిన సత్యవతి ఆజ్ఞ మేరకు సోదరుడైన విచిత్ర వీరుని భార్యలకు బేజ ప్రదానం చేశాడు. మన మహాభారతంలో ఉంటుందన్నమాట. ఉమ్, ఆ, వ్యాసదేవుడు అంటే సత్యవతి దేవి వ్యాసదేవుడిని రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. నా కోడలకి గర్భధానం చేయమని చెప్పి అడుగుతుంది. ఎందుకంటే ఈ అంబ ఆ, అంబ, అంబిక, అంబాలిక 3 అక్క చెల్లెళ్ళు. ఈ అంబ భీష్ముని పెళ్లి చేసుకొని శపథం చేస్తుంది. తర్వాత అంబిక, అంబాలికను ఈ యొక్క విచిత్ర వీరునికి ఇచ్చి
పెళ్లి చేస్తారు. కానీ విచిత్ర వీరుడు అతను చనిపోతాడు పెళ్లి భంగాల్నే. మరి ఎలాగా అని అనుకున్నప్పుడు వారికి ఆ, గర్భధానం చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ రోజులు ఎలా ఉంటుందంటే భర్త చనిపోతే మళ్ళీ వేరే పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు, పిల్లల ద్వారా వాళ్ళ జీవితాన్ని కొనసాగించేవారనమాట. ఆ విధంగా ఈ అంబిక అంబాలికలకి ఏం చేశారంటే, వ్యాసదేవుడు అంటే సత్యవతికి ఆ శంతన మహారాజు ఆ, తో వివాహం జరగకముందే వ్యాసదేవుడు పుడతాడు. దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. సో వ్యాసదేవుడి తల్లే సత్యవతి అనమాట, దానికి వేరే స్టోరీ. ఆ సత్యవతి మత్స్యకారిణి అనమాట. సో ఆ విధంగా ఏంటంటే, ఈ వ్యాసదేవుణ్ణి సత్యవతి దేవి అడుగుతుందన్నమాట. ఆ, నా కోడలికి గర్భధానం చేయమని చెప్పి తల్లి మాట కాదనలేక అతను వచ్చి అంబిక అంబాలికలకు అలాగే దాసి కూడా గర్భధానం చేస్తాడు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మిస్తారనమాట. అలాగే ధృతరాష్ట్రునికి గాంధారి వలన 9 పుత్రులు, ఒక పుత్రిక. అది అందులో పెద్దవాడు దుర్యోధనుడు, పుత్రిక వచ్చి దుశ్శల. ఇలా పాండురాజుకి మునిశాపం కలగడం వల్ల అతని భార్య కుంతీదేవి దేవతల ద్వారా ధర్మరాజుని, భీముని, అర్జునుని కనిందనమాట. పాండురాజు రెండో భార్య మాద్రి అశ్విని కుమారుల ద్వారా నకుల సహదేవులను కన్నది. పాండురాజుతో వివాహానికి ముందు కుంతీదేవి తనకు లభించిన వరమును పరీక్షించే ప్రయత్నంలో సూర్యుని ద్వారా కర్ణుని జన్మనించింది. అర్జునునికి శ్రీకృష్ణ బలరాముల సోదరి అయిన సుభద్రతో వివాహం జరిగింది. వారి పుత్రుడే అభిమన్యుడు. అభిమన్యునికి ఉత్తర గర్భంలో పరీక్ష జన్మించాడు. పరీక్షిత్తు పుత్రుడు జనమేజయుడు. అతనితో పాటు పరీక్షిత్తుకి మరి 3 పుత్రులు ఉన్నారు. అందరిలోనూ జనమేజయుడు జ్యేష్ఠుడు. అతడే సర్పాలను నశింపజే ఉద్దేశంతో సర్పయాగం చేశాడు. జనమేజయుని తర్వాత వంశజులను గూర్చిన వంశజులను గూర్చిన వంశజులను గూర్చి కూడా పరీక్షిత్తు సుఖదేవ స్వామిని పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ స్వామి వివరించారు. ఆ వంశంలో చివరి రాజు క్షేమగుడట. ఈ విధంగా దేవ ఋషి పూజితమైంది. బ్రాహ్మణ క్షత్రియ వంశాలకు కారణభూతమైనదిగా చంద్రవంశాన్ని పరీక్షిత్తుకి వర్ణించడం జరిగింది. ఇది ఈరోజు మన భరత వంశం గురించి మనం తెలుసుకున్నాం చక్కగా. ఆ, హరే కృష్ణ. మరి ఈరోజు మనం భాగవతంలోని ఈ భరత వంశం గురించి చెప్పుకున్నాం. అలాగే భరతుడు గొప్పతనం గురించి చెప్పుకున్నాం మనం. ఆ, ఈయన పేరునే మనకి మరి భారతదేశం అనే పేరు కూడా వచ్చింది. ఆ, ఈరోజు కథలో మ్, మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు, అలాగే మోరల్ ఏంటి కూడా తెలియజేయవచ్చు. హరే కృష్ణ. నుండి బ్రాహ్మణులు ఆ, బ్రాహ్మణుల నుండి క్షత్రియులు పుట్టారని తెలుసుకున్నాం గురూజీ. మ్, ఒక మనిషి యొక్క గుణకర్మలను బట్టే మనిషి యొక్క స్థితిని అంచనా వేస్తారు తప్ప వాళ్ళ కులము మతముని బట్టి కాదని తెలుసుకున్నాము. ప్రతి మనిషికి ఆయన చేసే కర్మలు అతని గుణమును బట్టే అతన్ని అంచనా వేస్తారని తెలుసుకున్నాము. తర్వాత మనకి 4 వర్ణ 4 వర్ణాలే 4 వర్ణాలు. 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలని తెలుసుకున్నాం గురూజీ. బ్రాహ్మణులు అంటే వాళ్ళు యజ్ఞయాగాదాలు చేస్తారు. క్షత్రియులు అంటే రాజ్యపాలన చేస్తారని, వైశ్యులు అంటే పశు సంరక్షణ, గో సంరక్షణ చేస్తారని, వాళ్ళకి ఈ శూద్రులు అనే వాళ్ళు వాళ్ళకి సహాయకులుగా పై 3 వర్ణాలకు కూడా సహాయకులుగా ఉంటారని తెలుసుకున్నాం గురూజీ. విశ్వామిత్ర మహర్షికి మేనకకు పుట్టిన కుమార్తె శకుంతలని తెలుసుకున్నాము. శకుంతలని కణ్వ మహర్షి పెంచడం వల్ల ఆ కణ్వ మహర్షి కూతురుగా పరిగణిస్తానని తెలుసుకున్నాము. ఆ శకుంతలాదేవికి దుష్యంతునికి వివాహం జరిగిద్ది. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే భరతుడని తెలుసుకున్నాం గురూజీ. పుత్రుడంటే తండ్రిని పున్నామ నరకం నుంచి రక్షించేవాడని తెలుసుకున్నాం గురూజీ. అంటే తండ్రిని యమరాజు శిక్ష నుంచి రక్షిస్తాడని తెలుసుకున్నాము. తర్వాత భరత మహారాజు అనేక అశ్వమేధ యజ్ఞాలు, ఆ ఇంకా వేరే మరోత్సవము అనే యజ్ఞము, ఇలా చాలా యజ్ఞాలు చేశారని తెలుసుకున్నాం గురూజీ.
తర్వాత ఆయన ఆ యజ్ఞాలు చేస్తున్న టైంలో ఏనుగులని, తర్వాత అశ్వాలని, గోవులని, చాలా మంది అంటే బ్రాహ్మణులకి చాలా వరకు 13,084 గోవులను ఒక్కొక్క బ్రాహ్మణునికి దానంగా ఇచ్చారని తెలుసుకున్నాం గురూజీ. మెయిన్ భరత మహారాజు ఆ, హరిని ఆయన ఆశ్రయించారని తెలుసుకున్నాం గురూజీ. అవును, హరి పాదాలను ఆశ్రయించాడు, హరికి శరణాగతి పొందారని తెలుసుకున్నాం గురూజీ. అందువల్లే ఆయన అన్ని కార్యాలు చేయగలిగారని అర్థమైంది గురూజీ. తర్వాత భరతుని పుత్రుడే భరద్వాజుడు అని కూడా తెలుసుకున్నాం గురూజీ. ఆ వంశంలోనే పరీక్షిత్ కూడా, అంటే పాండవ వంశంలో చివరి వాళ్ళైన రాజు పరీక్షిత్ మహారాజు అని తెలుసుకున్నాము. ఆ రాజు కుమారుడే జనమేజయుడు అని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ, బాగా చెప్పారు, వెరీ గుడ్. చాలా మంది బ్రాహ్మణులు బ్రాహ్మణు నుండి క్షత్రియులు పుడతారని తెలుసుకున్నాము. మనం గుణకణముల నుంచే 4 వర్ణాలు ఏర్పడినాయని తెలుసుకున్నాము. క్షత్రియుల నుంచి క్షత్రియ వంశము, బ్రాహ్మణుల నుంచి బ్రాహ్మణ వంశము, శూద్రుల నుంచి, వైశ్యుల నుంచి అలా కాదు, అంటే ఈ క్షత్రియుల నుంచి బ్రాహ్మణులు, నుంచి క్షత్రియులు ఆవిర్భవించారని తెలుసుకున్నాం మనము. అలాగే చాతుర్వర్ణ్యం అంటే కులాన్ని బట్టి కాదు, వారి గుణాన్ని బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. తప్పైంది, క్షమించండి గురూజీ. యయాతి మహారాజుకి 2 భార్యలను తెలుసుకున్నాము. దేవయాని, శర్మిష్ఠ. దేవయాని నుంచి యదు వంశము ఉద్భవించిందని తెలుసుకున్నాము. దానిలో వాడే శ్రీకృష్ణ భగవానుడు. యదు వంశం నుంచి వచ్చిన వారే. శర్మిష్ఠ కొడుకు పుత్రులు 3. ఆయన పురువంశంలోని వారే పాండవులను తెలుసుకున్నాము. దుష్యంతుడు కణ్వముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శకుంతలను చూసి ఆ దగ్గర ఉన్న శకుంతల ఒక వినమ్రమైన మాటలలో ఆయన ఆమె చూపించిన ఆదరణకు విశ్వామిత్రుడే తన తండ్రి వంశంలో జన్మించావు కాబట్టి నువ్వు అంత వినమ్రత కలిగి ఉన్నావని తెలుసుకున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద కి జై, గురుదేవ్ కి జై. హరి హరి బోల్. హరే కృష్ణ గురుజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం గురుజీ. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం. దండ ప్రణామం ప్రభు. హరే కృష్ణ.